వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్ గా పంటి సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ఎత్తుపళ్ళు ఉంటే అది జనరల్ గా అందం కోసమేనా? దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలా? హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అలా చేయించుకోకపోతే? సో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సంస్కృతి ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా డాక్టర్ ఉన్నారు? బాగున్నాను డాక్టర్ గారు. లాస్ట్ వీడియో కూడా బాగా వెళ్ళింది. అంటే అవును. వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. పేస్ట్ ఎంత వాడాలి అది. అయితే డాక్టర్ గారు, పళ్ళు ఎత్తుగా ఉంటే వెళ్ళి దాన్ని సరి చేయించుకోవాలా? పళ్ళు ఎత్తుగా ఉంటే కంపల్సరీగా సరి చేయించుకోవాలండి. పళ్ళు ఎత్తు అనేది అందానికి మాత్రమే సంబంధించింది హ్మ్. కాదు. పళ్ళు ఎత్తు కరెక్ట్ చేసుకోకపోతే ఫంక్షనాలిటీలో కూడా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. హ్మ్. అంటే ఈ దవడ ఎముక డిస్టర్బెన్సెస్ కానియండి, హ్మ్. లేకపోతే నోరు సరిగ్గా క్లోజ్ చేసుకోకపోవటం కానియండి. మీరు ఎవరైనా చాలా ఎత్తుగా ఉన్న వాళ్ళని చూస్తుంటే హ్మ్. పళ్ళు ముందుకుంటే వాళ్ళు నోరు బిగపెట్టుకొని మూసుకుంటారు. హ్మ్. వాలంటరీగా అది నోరు ఆటోమేటిక్‌గా క్లోజ్ అవ్వదనమాట. హ్మ్. వాళ్ళే కష్టపడి వాలంటరీగా మూసుకోవాల్సి ఉంటుందనమాట హ్మ్. నోరు. మీరు అడగొచ్చు నోరు మూసుకోకపోతే ఏమవుతది? ఏమవుతదండి? హ్మ్. సో, నోరు మూసుకోకపోతే ఏంటి? ఎంతసేపు అలా నోరు తెరుచుకుని ఉండటం వల్ల బాక్టీరియా అంతా లోపలికెళ్తది. నోట్లో ఉన్న ఎన్వైర్న్‌మెంట్ అంతా కూడా బాగా డ్రైగా అయిపోతుంది. హ్మ్. సలైవా ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వదు. సలైవా కూడా డ్రై అయిపోతూ హ్మ్. ఉంటుంది. ఆ రీజన్స్ వల్ల పుచ్చిపళ్ళు ఎక్కువగా అవుతాయి. ఓహ్! అట్లా కూడా పుచ్చిపళ్ళు యెస్. వస్తాయా? ఏమన్నా తింటే పుచ్చిపళ్ళు రావా? పుచ్చిపళ్ళు తింటే షుగరీ ఫుడ్స్ తింటే బాక్టీరియా అక్కడ ఇంటర్వీన్ అవుతే పుచ్చిపళ్ళొస్తాయి. అది హ్మ్. ఒక పాయింట్. ఇలా డ్రై అయిపోతే కూడా బాక్టీరియాకి మంచి ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ అయ్యి హ్మ్. పుచ్చుని ఫార్మ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఎత్తుపళ్ళు. హ్మ్. వాళ్ళకి ఎత్తుపళ్ళున్నాయని ఎలా తెలుసుకుంటారు? అంటే హైట్ కనిపిస్తే తెలుసుకుంటారా? పళ్ళు నార్మల్‌గా పై పళ్ళు ఎప్పుడైనా ఎవ్వరికైనా పై పళ్ళు కింద పళ్ళని ఇలా కవర్ చేస్తూ ఉండాలి. హ్మ్. ఓకే. హ్మ్. అది కొంచెం పై పళ్ళు ముందుకుంటాయి. హ్మ్. అండ్ కింద పళ్ళు పై పళ్ళకి గ్యాప్ 2 ఉంటాయి. హ్మ్. ఓకే. 2 హ్మ్. కొంచెమే. ఇలా ఈ కింద పళ్ళెళ్ళి పై పళ్ళకి టచ్ అవుతూ ఉంటే, హ్మ్. ఆ పై పళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. అవి ఎత్తు లేకపోయినా కింద పళ్ళెళ్ళి పై పళ్ళని టచ్ అవుతాయి. డీప్ బైట్ అంటాము. హ్మ్. అది కరెక్ట్ చేసుకోవాలి. హ్మ్. చేసుకోకపోతే ఏమవుతది అంటే, ఈ కింద పళ్ళు ఫోర్స్ తోటి ఇలా పైకి గుద్దుకోవడం వల్ల హ్మ్. నార్మల్‌గా అయితే గుద్దుకోవు. హ్మ్. గుద్దుకుంటే ఆ పైనున్న వేర్లు దెబ్బతినేదానికి, పైనున్న చిగురు దెబ్బతినేదానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఈ కొంతమందికి పైన దవడ, కింద దవడ 2 ఎత్తుగా ఉంటాయి. హ్మ్. అలా ఎత్తుగా ఉన్నప్పుడు పైన ఒక ప్రీమోలార్, ఇటువైపు ఒక ప్రీమోలార్, హ్మ్. కింద కూడా మరీ ముందుకుంటే కింద కూడా 2 ప్రీమోలార్స్ తీసుకొని, హ్మ్. అదెందుకు పన్ను తీసేసి టీత్‌ని వెనక్కి చేసుకుంటాం. హ్మ్. పళ్ళెందుకు తీయాలి? హ్మ్. మనం పళ్ళు ఎత్తుగున్నప్పుడు స్పేస్ ఏం లేనప్పుడు మనకి వెనక్కి పంపటానికి కొంచెం ప్లేస్ ఉండాలి కదా! హ్మ్. అందువలన ఆ ప్రీమోలార్ పళ్ళు తీయటం వల్ల అవి మనకి మోలార్స్ లాగా నమిలి తినడానికి పెద్ద హెల్ప్ చేయవు. హ్మ్. అందుకని అవి తీస్తాం. అవి వేస్ట్ టీత్ అని కాదు. హ్మ్. కాకపోతే అవి కూడా 2 ఉంటాయి కాబట్టి ఒకటి తీసి మనం గ్యాప్‌ని క్రియేట్ చేసుకొని పళ్ళని వెనక్కి పంపిస్తామనమాట. ఓకే. సో, అట్లా పంపిస్తారు. అది 1 ఆర్ 2 డేస్‌లో అయిపోతదా ట్రీట్‌మెంట్? లేదండి. హ్మ్. ఎత్తుపళ్ళు సరిచేసుకోవడం అనేది బ్రేసెస్ ట్రీట్మెంట్ కానీ, హ్మ్. అలైనర్ ట్రీట్మెంట్ కానీ వెళ్ళొచ్చు. హ్మ్. ఇది 1 ఆర్ 2 డేస్‌లో అయ్యే ట్రీట్మెంట్ కాదు. హ్మ్. ఇది నిదానంగా 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో అయ్యే ట్రీట్మెంట్. హ్మ్. ఇది బ్రేసెస్ ఆర్ అలైనర్స్ పద్ధతయితే. హ్మ్. బ్రేసెస్, ఎలైనర్స్ అంటే మాకు క్లిప్స్ తెలుసు. క్లిప్స్ అంటేనే బ్రేసెస్ అండి. హ్మ్. ఓకే. స్టీల్ బ్రేసెస్ ఉంటాయి. స్టీల్ క్లిప్స్ ఉంటాయి. హ్మ్. సెరామిక్ క్లిప్స్ ఉంటాయి. అలైనర్స్ కూడా మీకు ఐడియా ఉండుంటుంది కదా! ఈ హ్మ్. మధ్యన ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటున్నాయి. పళ్ళని అలైన్ చేసేస్తారు. ఇన్విజిలైన్ అని అంటున్నారు. హ్మ్. దే ఆర్ కాల్డ్ అలైనర్స్ అండి. హ్మ్. అలైనర్స్ అనేది చాలా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ. హ్మ్. అడ్వాన్స్‌డ్ కాబట్టి ప్రైస్ కూడా ఎక్స్‌పెన్సివే ఉంటుంది. హ్మ్. బట్ కంఫర్టబుల్ నమస్కారం డాక్టర్ ట్రీట్మెంట్. గారు. అంటే డెంటల్ డాక్టర్ దగ్గరికి పోవాలంటే వాళ్ళకి కోట్లుండాలి అనేది ఉంది. అది ఆహ్, అపోహ. ఒక ట్రీట్మెంట్ గాదసలు. ఒక చిన్న పన్ను బిగించుకోవాలన్నా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు అనేది ఉంది. అది అపోహ. ఆ! మీరెళ్ళాలి కదా! ఆ! మీరెళ్తేనే మీకు తెలుస్తది. పన్ను తీయడానికి ఎక్కువ ఖర్చు కాదు. హ్మ్. నేను చెప్తున్నాను. మనకి పాయింట్ ఏంటి? హ్మ్. హ్మ్. ఎత్తు పళ్ళు సవరణ చేసుకోవాలి. హ్మ్. అంటే అలైన్ చేసుకోవాలి. హ్మ్. ఎత్తు పళ్ళని వెనక్కి చేసుకోవాలి. హ్మ్. అది మనం ఎలా చేసుకుంటాము? హ్మ్. బేసిక్ క్లిప్ అంటే స్టీల్ క్లిప్ అంటే
ఏడాది పొడుగునా ఒక 35,000 అలా అవుతది. హుహు. ఓకే. 1 ఇయర్‌కి ఆ మాత్రం పెట్టుకుంటాం కదా మనం. హ్మ్. మీరే భలే చెప్పారు డాక్టర్ గారు థౌసండ్స్ అని. నేను చాలా పేషెంట్స్‌ని వేరే వేరే మీరు నాకు తెలియనప్పుడు హ్మ్. వేరే వేరే పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి పంపించినప్పుడు లక్షలే. అదే అండి. హ్మ్. మన తాహతుకు తగ్గట్టు మనం ట్రీట్‌మెంట్ చేయించుకోవాలి. హ్మ్. లక్షల్లో కూడా ఉన్నాయి. నేను కాదనట్లేదు. హ్మ్. అడ్వాన్స్‌డ్ బ్రేసెస్ ఉన్నాయి. హ్మ్. అవి 90,000 అలా ఉంటాయి. ఓకే. హ్మ్. సెల్ఫ్ లైగేటింగ్ అని. హ్మ్. ఇంకా మనకి బ్రేసెస్ కాదసలు నాకు కనపడకూడదు. నాకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్టు ఎవ్వరికీ అని అంటే గనక హ్మ్. అలైనర్స్ పెట్టించుకోవచ్చు. హ్మ్. అలైనర్స్ అయితే 1,50,000 లాక్ నుంచి స్టార్ట్ అవుతాయి. హ్మ్. 3 లాక్స్ వరకు ఓహ్! ఉంటాయి. ఉన్నాయా? ఉన్నాయి. హ్మ్. కాంప్లెక్సిటీ ఆఫ్ ది కేస్‌ని బట్టి అలైనర్ రేట్ కూడా మారుతూ ఉంటుంది. హ్మ్. బట్ అది చాలా అడ్వాన్స్‌డ్ అండి. అవి హ్మ్. ఇక్కడ తయారవ్వవు. అబ్రాడ్‌లో తయారయ్యి వస్తాయి. వెరీ హ్మ్. కంఫర్టబుల్. మనకి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉండవు. హ్మ్. మీరు కూడా అలైనర్స్ ఏసుకోవచ్చు. హ్మ్. ఇంటర్‌వ్యూస్ ఇలా తీసుకోవచ్చు. ఆ! కానీ ఎవరికీ తెలీదు. మీ పళ్ళు షైనింగ్‌గా ఉంటాయి అంతే. కనబడదసలు. కనపడదు. ఓహ్! ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటాయి. హ్మ్. కాకపోతే అది సరవ్వడానికి 1 ఇయర్ దాకా వెయిట్ చేయాలి నేను. వెయిట్ చేయాలండి. ఇప్పుడు ఎవరైనా వెయిట్ చేయాలి. పన్ననేది ఒక రోజులో కదపకూడదు. హ్మ్. మెల్లగా కొద్దిగా ఫోర్స్ ఇస్తూ పంటిని కదపాలి. హ్మ్. మ్యామ్ నేను ఇంతకుముందు మీ ఇంటర్వ్యూ కోసం ప్రిపేర్ అయ్యేటప్పుడు హ్మ్. చూసాను. వన్ డేలో ఎత్తుపళ్ళు తగ్గిస్తారు అట్లాగా. సో, అది ఏ మెథడ్ అనేది. హ్మ్. ఇప్పుడు మనం కన్వెన్షనల్ మెథడ్ అంటే హ్మ్. బ్రేసెస్ మెథడ్ మాట్లాడుకున్నాము. హ్మ్. ఇది కాకుండా స్మైల్ డిజైనింగ్ అని హ్మ్. ప్రొసీజర్ ఉంటుంది. హ్మ్. స్మైల్ డిజైనింగ్‌లో కూడా 2 రకాలుంటాయి. హ్మ్. వినియర్స్ ఉంటాయి, క్రౌన్స్ ఉంటాయి. హ్మ్. మన మన ప్రాబ్లమ్‌ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. మీకు వినియర్ సూటబులా? క్రౌన్ సూటబులా అని. హ్మ్. మోస్ట్‌లీ వినియర్స్‌కే వెళ్ళాలి. ఎందుకంటే వినియర్స్‌లో క్రౌన్ స్ట్రక్చర్ తక్కువ కట్ చేస్తాం. మీరనే పద్ధతేంటంటే స్మైల్ డిజైనింగ్ పద్ధతి. పంటిని అరగతీసి హ్మ్. దాని మీద క్యాప్ పెడతాం ఆర్ వినియర్ పెడతాం. హ్మ్. వినియర్ పెట్టడానికి మనము అరగతీయాల్సింది చాలా 0.5 హ్మ్. కొంచెం. అదే క్యాప్ పెట్టడానికి మనం 2 అరగతీయాల్సుంటుంది అన్ని సైడ్స్ నుంచి. హ్మ్. వినియర్‌కి ఓన్లీ పైనుంచి తీస్తాం. క్యాప్‌కి అన్ని సైడ్స్ నుంచి తీసి ఇలా చిన్నగా చేస్తాము. హ్మ్. సో, మనకు సివియారిటీ ఆఫ్ ది కేస్ మరీ ఎత్తుగా ఉన్నాయి. ఆ పేషెంట్ హ్మ్. ట్రావెలింగ్ పేషెంట్ అబ్రాడ్‌లో ఉంటారు హ్మ్. ఎక్కడన్నా. వాళ్ళు ఏడాది పొడుగునా మన దగ్గర ట్రీట్‌మెంట్ చేయించుకోలేరు. హ్మ్. బట్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ దేర్ టీత్. అలాంటప్పుడు హ్మ్. స్మైల్ డిజైనింగ్ చేసుకొని పేషెంట్‌కి కాన్ఫిడెన్స్ పెంచొచ్చు. ఇప్పుడు ఈ ఏజ్ వరకు వాళ్ళే ఎత్తుపళ్ళు సరి చేసుకోవాలనేది ఏమైనా ఉంటుందా? అలా ఏం హ్మ్. లేదండి. ఏ ఏజ్ అయినా గమ్ హెల్త్, పెరియోడాంటల్ హెల్త్ అంటే పంటి చుట్టుపక్కల ఉన్న పెరిడాన్షియం గాని, హ్మ్. ఎముక గాని సరిగ్గా ఉన్నంత వరకు ఏదైనా ఏ ఏజ్ అయినా మనం ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. ఎత్తుపళ్ళు అనేది ఇప్పుడు చిన్న బేబీస్‌కి పళ్ళు ఊడిపోయి పళ్ళొస్తున్నాయన్నప్పుడు వాళ్ళలో ఎట్లా గమనించాలి? మీరు మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్ గురించి మాట్లాడుతున్నారు. హ్మ్. అంటే పాల పళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ వచ్చే ఫేజ్‌ని మిక్స్డ్ డెంటిషన్ ఫేజ్ అంటాము. హ్మ్. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆహ్, పిల్లలకి కొంచెం ఆ సైజ్ ఆఫ్ ది టీత్ మనకు పెద్దగానే అనిపిస్తాయి. హ్మ్. ఏంటి ఇలా ఉన్నాయి పారపళ్ళు అది ఇది అని ఆ! ఏకరిస్తూ ఉంటారు. అవును. కానీ మీరు కంగారు పడాల్సిందేం లేదు. టూత్ సైజ్ అనేది హ్మ్. పెద్దయ్యే వరకు అలానే ఉంటుంది. హ్మ్. ఆ ఏజ్‌లో కొంచెం కనిపించినా కూడా అంత నీట్‌గా అనిపియకపోయినా హ్మ్. పిల్లలు పెద్దగా అయ్యేలోపు అది సెట్ అయిపోతది వాళ్ళ ఫేస్‌కి. హ్మ్. కానీ ఎత్తు వచ్చినా మనం గమనించుకుంటూ ఉండాలి. పిల్లల హాబిట్స్ చూసుకోవాలి. చంటి పిల్లలు థంబ్ సకింగ్ హాబిట్ ఉంటుంది. హ్మ్. అది ఉన్నప్పుడు ఖచ్చితంగా దవడ ముందుకి పుష్ అవుతూ ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎత్తుపళ్ళొస్తాయి. అంటే పాల పళ్ళప్పుడు. అవును. ప్రతి పిల్లల్లో థంబ్ సకింగ్ ఉంటది కదా డాక్టర్ గారు? మాన్పించాలండి. హ్మ్. అంటే ఎన్నాళ్ళు క్యారీ చేస్తున్నారు హ్మ్. హాబిట్ అని. ఏదో చిన్నగా ఇలా పెట్టుకున్నారు. నైట్ అంతా థంబ్ సకింగ్ చేస్తున్నారనుకోండి హ్మ్. పిల్లలు. హ్మ్. రాత్రిరంతా మనకు తెలియకుండా ఈ థంబ్‌ని ఫోర్స్‌తో ఇలా అంటున్నట్టు హ్మ్. దవడ మీద. హ్మ్. అప్పుడు ఎత్తుగానే వస్తాయి. మనం ముందే గమనించుకుంటూ ఉండాలి. 6 మంత్స్‌కొకసారి పిల్లల్ని పిల్లల్ని డెంటిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. హ్మ్. ఒకవేళ మేము ఎత్తుపళ్ళొస్తున్నాయి ఈ చైల్డ్‌కి అని మేము గమనిస్తే గనక వి విల్ గివ్ దెమ్ ఏమైనా హాబిట్ బ్రేకింగ్ అప్లయెన్స్‌లని ఉంటాయండి. హ్మ్. థంబ్ సకింగ్ ఒక హాబిట్ అయితే టంగ్ థ్రస్టింగ్ అంటాము. హ్మ్. అంటే నాలుకతో పళ్ళని తొయ్యటం. హుహు. అలా తొయ్యటం వల్ల కూడా ఎత్తొస్తుంటాయి. హ్మ్. టంగ్ ప్రెషర్ ఉంటుంది కదా! హ్మ్. టంగ్ తోయటం వల్ల కూడా రోజు తోసి పళ్ళకి సందులు వస్తాయి, హ్మ్. ఎత్తు వస్తాయి. ఆ హాబిట్ ఉంటే దాన్ని హాబిట్ బ్రేకింగ్ అప్లయెన్స్ ఇస్తాము. హ్మ్. సో, హాబిట్ ఆగిపోతుంది. వాటెవర్ డ్యామేజ్ జరిగిన దానికి బ్రేసెస్, క్లిప్పులు హ్మ్. పెట్టుకొని సరిచేసుకుంటాము. హ్మ్. మళ్ళీ ముందు కాకుండా చూసుకుంటాము. ఇప్పుడు పళ్ళు ఊడిపోయాకే తీసుకురావాలి గదా! పర్మనెంట్ టీత్స్ వచ్చేటప్పుడే? మీరు తి ఆహ్,
అలా మిల్క్ టీత్ వెళ్ళిపోయి పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు గ్రోత్ ఫేజ్ అనేది ఎలా ఉంది అనేది ఒక 6 మంత్స్‌కి ఒకసారి మానిటర్, అట్‌లీస్ట్ 1 ఇయర్‌కి ఒకసారి మానిటర్ చేసుకుంటుంటే మంచిది. మనకేమన్నా హాబిట్ బ్రేకింగ్ అప్లయెన్సెస్ గానీ, ఇంకేదన్నా ముందే ఇచ్చేస్తాము. ప్రాబ్లమ్స్ ఎక్కువ సివియర్ కాకుండా కూడా ఉంటుంది. థమ్ సకింగ్ మొత్తం అయిపోయాకొస్తే ఎట్లా ఆపుతాం అసలు? థమ్ సకింగా? మల్టిపుల్ వేస్ ఉన్నాయండి. హ్మ్. థమ్ సకింగ్ ఆపడానికి ఇక్కడ చే ఓల్డర్ డేస్‌లో వేప పేస్ట్ ఆ! చేసి పెట్టేవాళ్ళు, లేకపోతే ఓహోహోహో! కారం పెట్టేవాళ్ళు, బ్యాండేజ్ పెట్టేవాళ్ళు, ఇలా రకరకాలున్నాయి. హ్మ్. హ్మ్. చైల్డ్‌ని కండిషన్ చేయటమే. నాకు హ్మ్. తెలిసిన చాలా మంది చిల్డ్రన్‌ని నేను కండిషన్ చేశాను. హ్మ్. 3 ఇయర్స్ అప్పుడు కూడా వాళ్ళు అర్థం చేసుకొని ఆపేశారు. హ్మ్. ఓకే. అంటే పాల పళ్ళప్పుడే ఎత్తుగా అయిపోతదది. అవునండి. మిల్క్ టీత్ అప్పుడే ఇంకా హ్మ్. ఎత్తు అవుతూ ఉంటుంది. హ్మ్. ఆ మిల్క్ టీత్ కూడా ముందుకు జరుగుతూ ఉంటాయి. హ్మ్. పర్మనెంట్ టీత్ వచ్చేటప్పుడు ఇంకా అక్కడే వస్తాయి. అయ్యో! అంత నీట్‌గా ఉండదు. పాపం హ్మ్. ఈ రోజుల్లో పిల్లలకి కూడా కాన్ఫిడెన్స్, హ్మ్. బుల్లీయింగ్ ఇవన్నీ ఉన్నాయి హ్మ్. స్కూల్స్‌లో. ఓకే. హ్మ్. ఇదివరకంటే ఓకే. నవ్వేవాళ్ళు, ఒక జోకేసేవాళ్ళు అయిపోయేది. ఇప్పుడు అలా లేదు కదా! హ్మ్. పిల్లలు కూడా కాన్ఫిడెన్స్‌తో ఉండాలనుకుంటున్నారు. ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వకూడదనుకుంటున్నారు. హ్మ్. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఓకే. ఇప్పుడు అంటే పసిపిల్లల్ని ఏ ఏజ్‌లో తీసుకురావాలి డెంటిస్ట్ దగ్గరికి? మనం లాస్ట్ టైమ్ చెప్పుకున్నట్టు పిల్లలకి ఫస్ట్ టూత్ ఎరప్షన్ అప్పటి నుంచి హ్మ్. తీసుకురావాలి. హ్మ్. అండ్ ఒకవేళ అన్ని పళ్ళు ఎరప్ట్ అయిపోయినా ఒక 6 నెలలకు ఒకసారి, లేకపోతే మీరు ఏదన్నా అన్యూజువల్‌గా ఏదన్నా వైట్ ప్యాచ్ కనిపించినా పిల్లల టీత్ మీద అవన్నీ గమనించుకుంటూ ఉండాలి. హ్మ్. కొంచెం గమనిస్తం వల్ల పెద్ద పెద్ద క్యావిటీ ఫిల్లింగ్ అవన్నీ కూడా చేసుకోకుండా ఉంటాము. ఓకే. ఇప్పుడు ఈ బ్రేసెస్ ఇది పెట్టినప్పుడు పళ్ళు కలర్ అంతా మారిపోతది కదా డాక్టర్ గారు? బ్రేసెస్‌లో హ్మ్. రకాలున్నాయండి. బ్రేసెస్‌లో మెటల్ బ్రేసెస్ అంటే సెరామిక్ బ్రేసెస్ ఉంటాయి. మెటల్ బ్రేసెస్ ఉంటాయి. మెటల్ అంటే స్టీల్ బ్రేసెస్ ఉంటాయి. హ్మ్. ఆ స్టీల్ బ్రేసెస్ ఉన్నప్పుడు స్టీల్ లాగా కనిపిస్తూ ఉంటాయి. సెరామిక్ బ్రేసెస్ అంటే ఏంటి? ఆ స్టీల్ బదులు తెల్లగా టూత్ కలర్డే ఉంటుంది. మధ్యలో వైర్ ఒకటే కనిపిస్తది. మ్యామ్ అట్లా గాదు. వాళ్ళు బ్రష్ ఇప్పుడు హ్మ్. చిన్న చిన్న క్లిప్స్ లాగా హ్మ్. ఇట్లా ఉంటాయి అవును. గదా! హ్మ్. అయితే వాటిని వాళ్ళు ఎట్లా బ్రష్ సరిగ్గా జేయలేరు గదా! ఆ! ఆర్థోడాంటిక్ బ్రష్ అని కూడా ఉంటాయండి. ఓహ్! సో, మామూలు మన బ్రష్ ఎలా ఉంటది? హ్మ్. మొత్తం బ్రిజిల్స్ అన్ని ఒక లెవెల్ వరకు ఉంటాయి కదా! హ్మ్. ఆర్థోడాంటిక్ బ్రష్‌లో ఎలా ఉంటాయంటే హ్మ్. బ్రిజిల్స్ హ్మ్. మిడిల్‌లో అంటే బ్రేసెస్ ఉన్న వరకు హ్మ్. కిందకుంటాయి. మిగతా బ్రిజిల్స్ అన్ని ఇక్కడ వరకు ఉంటాయన్నమాట. హ్మ్. అంటే మధ్యలో ఒక యూ షేప్ లాగా ఉంటుంది. సో దట్ ఇట్ విల్ ఈజీలీ క్లీన్. హ్మ్. అండ్ చాలా రకాల బ్రషెస్ కూడా ఉంటాయి. హ్మ్. ఇంటర్డెంటల్ బ్రష్ అని చిన్న మన బాటిల్ క్లీనర్ లాగా ఉంటుందన్నమాట. బాటిల్ క్లీనర్ ఉంటుంది కదా! హ్మ్. అలాగే చిన్న బ్రష్ హ్మ్. పళ్ళ మధ్యలోకెళ్ళి క్లీన్ చేసేదానికి అవన్నీ ఉంటాయి. కొంచెం కేర్ తీసుకోవాలండి. హ్మ్. 1 ఇయర్ అంటే ఫుడ్ మాత్రం స్టక్ అవుతూ ఉంటది కాబట్టి హ్మ్. కొద్దిగా గాగ్లింగ్, రిన్జింగ్ ఎక్కువ చేసుకోవటము, కొద్దిగా కేర్ ఎక్కువ తీసుకోవాలి. ఒక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే హ్మ్. అంత మంచి రిజల్ట్స్ ఒస్తాయి. ఇప్పుడు అది ఆ క్లిప్సే గదా! వాటినేమంటారు? అవునండి. క్లిప్స్. బ్రేసెస్. హ్మ్. వాటి కోసం వచ్చే వాళ్ళు ఏమేం డౌట్స్ అడుగుతారు డాక్టర్ గారు జనరల్‌గా? ఫుడ్ అడుగుతారండి. హ్మ్. ఫుడ్ ఏం తినొచ్చు అని హ్మ్. అడుగుతారు. మోస్ట్‌లీ పిల్లలు అంటే పెద్దవాళ్ళకి కూడా ఏస్తాం 20+ ఆఫీస్‌కి గోయర్స్ కూడా ఏస్తాము బ్రేసెస్. కానీ ఆహ్, పేరెంట్స్ తీసుకొస్తారు కదా! ఒక 8థ్ క్లాస్, 7థ్ క్లాస్ పిల్లల్ని. హ్మ్. వాళ్ళు మమ్మల్ని ఏమడుగుతారు అంటే ఫుడ్ మేము హ్మ్. పిజ్జా తినొచ్చా? హ్మ్. పిల్లలు కదా! బర్గర్స్ తినొచ్చా? హ్మ్. పిజ్జా తినొచ్చా? క్యాండీస్ తినొచ్చా? అని హ్మ్. అడుగుతారు. సో, కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి. హ్మ్. ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కొన్నే ఉంటాయి. హ్మ్. లైక్ మన హార్డ్‌వి తినకూడదు అని హ్మ్. చెప్తాము. నాన్ వెజిటేరియన్ తినొచ్చు. కాకపోతే ఇలా బో టేరింగ్ టైప్ హ్మ్. తినకూడదు. ఎందుకంటే బ్రాకెట్‌ని డిస్‌లాడ్జ్ చేయకూడదు హ్మ్. ఏది హ్మ్. అందుకని. అండ్ ఇప్పుడు నట్స్ కూడా నట్స్ తినే పిల్లలున్నారనుకోండి. హ్మ్. వాళ్ళని మిల్క్ షేకో, ఆ! స్మూదీయో ఏదో చేసేసుకొని తాగమంటాం. నట్స్ లోపలికెళ్ళాలి కాబట్టి. హ్మ్. ఎందుకంటే నట్‌లో కూడా ఇది ఉంటుంది కదా! ఆల్మండ్స్ అవి బైట్ అవును. చేసినప్పుడు బ్రాకెట్ డిస్‌లాడ్జ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. ఇవి కాకుండా ఈ క్యారమెల్ చాక్లేట్ ఉంటది చూడండి. అది కూడా తినొద్దని చెప్తాము. హ్మ్. ఏదన్నా హార్డ్‌వి మిగతావి ఇంకా సకినాలు, హ్మ్. మురుకులు, జంతికలు కొన్ని రోజులు తినకూడదు. హ్మ్. చిప్స్ వరకు ఓకే. హ్మ్. బట్ స్టిల్ చిప్స్ తింటే గనుక మళ్ళీ రిన్జింగ్ అవన్నీ ఫాలో అవ్వాలి. కొన్ని రోజులేంటి 1 ఇయర్ వరకు తినకూడదు కదా ఆ! మ్యామ్? 1 ఇయర్ వరకు తినకూడదు. కానీ హ్మ్. మన బేసిక్ ఫుడ్, మన స్టేపుల్ ఫుడ్‌లో అన్నీ తినొచ్చండి. హ్మ్. అలా ఏం లేదు. ఇప్పుడు రైస్, కూరలు అవన్నీ తినొచ్చు. హ్మ్. మిగతావన్నీ బానే తినొచ్చు. ఎప్పుడైనా ఇది హార్డ్‌గా లేనటువంటివి ఏవైనా తినొచ్చు. ఆ! ఇప్పుడు వాళ్ళెప్పుడైనా అది ఫెయిల్ అయిపోయి వస్తారా ఎప్పుడైనా? బ్రాకెట్ లూజ్ అయిపోయా ఆ! మీరనేది? ఆ! ఆ! చాలా మందండి హ్మ్. పిల్లలు ఆహ్, నేను జెండర్ బయాస్డ్ అనుకోకపోతే మగ పిల్లలు ఎక్కువ వస్తుంటారు. హ్మ్. అంటే బ్రాకెట్స్ ఊడగొట్టుకొని ప్రతిసారి హ్మ్. ఊడగొట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు.
వచ్చి మేము మళ్ళా అదే మేము చెప్తామండి. మీకు హ్మ్. ఒకవేళ బ్రాకెట్ ఊడిపోతే గనక ఒక చిన్న జిప్ లాక్‌లో హ్మ్. జాగ్రత్త పరుచుకొని పెట్టుకోండి అని. హ్మ్. వాళ్ళు మన దగ్గరకొచ్చినప్పుడు అది మళ్ళా క్లీన్ చేసి హ్మ్. దానికొక ప్రాసెస్ ఉంటుంది. క్లీన్ చేసి హ్మ్. అదే మళ్ళీ ఆ టూత్ ఎక్కడైతే మిస్సింగ్ ఉందో అక్కడ మనం అటాచ్ చేసేస్తాము. ఓకే. మ్యామ్ ఎప్పుడైనా వాళ్ళు మధ్యలో దాన్ని తీసేయాలి, వాళ్ళకొద్దు అనుకుంటే? వద్దు అనుకుంటే మేము అదే ఏ కారణాల వల్ల వద్దు అనుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు ఒక 24, 25 ఇయర్స్ వాళ్ళున్నారండి. హ్మ్. వాళ్ళు బ్రెసెస్ ఏయించుకుంటున్నారు. వాళ్ళు హ్మ్. అబ్రాడ్ ఎళ్ళిపోతున్నాం అంటారు. హ్మ్. మ్యామ్ మేము ట్రావెల్ చేస్తున్నాము. మాకు హ్మ్. ఇప్పుడొద్దు. ఆహ్, నేను మళ్ళీ రాలేను ఇండియా ఆన్ సైటో ఏదో ఒకటుంటది కదా! హ్మ్. అలాంటప్పుడు మేము వాళ్ళకి క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఒకవేళ టైం బై చేసేదుంటే గనక బై చేసి కొంచెం ఫినిష్ చేసుకొని పంపిస్తాము. హ్మ్. లేదు అంటే ఇంకా డీబాండింగ్ చేస్తాం. తీసేయడాన్ని డీబాండింగ్ అంటాము. హ్మ్. పెట్టడాన్ని బాండింగ్ అంటాము. ఇది డీబాండింగ్ చేసేసి, హ్మ్. ఫినిషింగ్ చేసేసుకొని, పాలిషింగ్ చేసుకొని ఒక రిటైనర్ అనేది ఇస్తాం. హ్మ్. సో, బ్రేసెస్ చేయించుకున్నప్పుడు హ్మ్. బ్రేసెస్ అయితే ఎంత ఇంపార్టెంటో హ్మ్. అంతకన్నా డబుల్ ఇంపార్టెంట్ రిటైనర్. హ్మ్. మనం 1 ఇయర్ పొడుగున ట్రీట్మెంట్ చేయించుకొని టీత్‌ని ఒక పొజిషన్‌కి మూవ్ చేశాం కదా! ఆ టీత్ ఆ కొత్త పొజిషన్‌లో ఉండకుండా పాత పొజిషన్‌కి ఎళ్ళిపోవడానికి చూస్తుంటాయి. అయ్యో! ఓకే. హ్మ్. డీబాండింగ్ చేయంగానే. హ్మ్. అప్పుడు ఆ టీత్‌ని ఆ ప్లేస్‌లో పెట్టడానికి మనం హ్మ్. రిటైనర్ అనేది ఇచ్చుకోవాలి కంపల్సరీగా. హ్మ్. అంటే? రిటైనర్ అంటే ఒక ట్రాన్స్‌పరెంట్‌దుంటుంది. లేదంటే సన్నటి వైర్ పంటి హ్మ్. వెనకాల నుంచి వేస్తాం. చాలా సన్నటి వైర్ ఉంటుంది. హ్మ్. అది వేసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ పళ్ళు మళ్ళీ యథావిధికి జరిగిపోయేదానికి ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. సో, ఈ రిటైనర్ ఆ పళ్ళని అలా జరగనీయకుండా ఉన్న పొజిషన్‌లో ఉంచుతదనమాట. ఎన్నాళ్ళు? డిపెండ్స్ అప్ డిపెండ్స్ అపాన్ ఏ ఏజ్‌లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు హ్మ్. అలాగా. సో, ఒక 2 ఇయర్స్ అయితే ఇస్తాము. లేకపోతే ఎస్6 రిటైనర్స్ నైట్ అంతా పెట్టుకోమని ఇస్తాము. హ్మ్. నైట్ పెట్టుకుంటే మంచిది. మ్యామ్ వీళ్ళకి ఎత్తుపళ్ళున్నాయి. వీళ్ళు పళ్ళకి క్లిప్ ఏయించుకొని సరి చేసుకున్నారు అనేది తెలుస్తది. అంటే చాలా లోపలికెళ్ళిపోతాయి గదా! చాలా లోపలికేమి ఎళ్ళవండి. హ్మ్. ఐడియల్‌గా మనం ఎంత వరకు వెళ్ళాలి అని హ్మ్. అనుకుంటామో అంతే వెళ్తాయి. ఎంత ఎత్తున్నయి దాన్ని బట్టి హ్మ్. సో, మనం చేయించుకునేది కూడా బాగా కనిపియడానికే కదా! హ్మ్. కనిపియాలి కదా! హ్మ్. ఇప్పుడు వెత్తుపళ్ళు ఒకప్పుడు హ్మ్. పళ్ళకి క్లిప్ ఏయించుకున్నారు అంటే, తర్వాత మనకు తెలిసేది. చాలా లోపలికెళ్ళిపోతాయి. లోపలికెళ్ళిపోయే పళ్ళు మనం చూసాము. ఇప్పుడు అట్లా ఉండదు గదా! అడ్వాన్స్ ట్రీట్మెంట్సే ఉన్నాయి గదా! చాలా అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. హ్మ్. మనకి ఎంత వరకు వెనకాలకెళ్ళాలో అంతవరకే చేయొచ్చు. హ్మ్. ఓకే. మరీ వెనక్కెళ్ళిపోయి అంటే కనపడనంత వెనక్కెళ్ళిపోయేటట్టయితే అది మన చేతుల్లోనే ఉంటుందండి. హ్మ్. ఒక స్కిల్డ్ ఆర్థోడాంటిస్ట్ చేస్తే గనక హ్మ్. మీకు కరెక్ట్‌గా ప్రొఫైల్ బాగా సూట్ అయ్యేలాగానే చేస్తారు. హ్మ్. ఆర్థోడాంటిస్ట్ అసలు ఎన్ 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 ఎన్ని విభాగాలుంటాయి అసలు దీంట్లో? చాలా హ్మ్. రకాలుంటాయండి. చిగుళ్ళ ట్రీట్మెంట్ చేసే వాళ్ళని పెరియోడాంటిస్ట్ అంటారు. హ్మ్. రూట్ కెనాల్స్, ఎస్థెటిక్స్ చేసేవాళ్ళని కన్జర్వేటివ్ డెంటిస్ట్ అండ్ ఎండోడాంటిస్ట్ అంటారు. హ్మ్. క్యాపులు పెట్టటము, డెంచర్‌లు పెట్టటము, ఇంప్లాంట్స్ ఆర్ ఇంప్లాంట్ క్రౌన్స్ చేసే వాళ్ళని ప్రోస్థోడాంటిస్ట్ అని అంటాము. హ్మ్. పళ్ళకి క్లిప్‌లేసే వాళ్ళని, పళ్ళ అలైన్‌మెంట్ సరిచేసే వాళ్ళని ఆర్థోడాంటిస్ట్ అంటాము. చిన్న పిల్లల పళ్ళు చూసే వాళ్ళని పీరియోడాంటిస్ట్ అంటాము. హ్మ్. పన్ను ఎక్స్‌ట్రాక్షన్ లేపోతే చిన్న చిన్న ఓరల్ సర్జరీస్ చేసే వాళ్ళని ఓరల్ సర్జన్ హ్మ్. అంటాం. ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ అంటాము. హ్మ్. ఇంకా ఇంతమందున్నారు. ఇంతమందున్నారు. ఆ! ఇంకా ఉన్నారు. హ్మ్. ఆహ్, పాథాలజిస్ట్ అంటే ఏదన్నా పాథాలజీ మన హ్మ్. రిపోర్ట్స్ చూడ్డానికి. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ అని ఇంకొక డిపార్ట్‌మెంట్ ఉంది. ఈ హ్మ్. రేడియోగ్రాఫిక్ ఫైండింగ్స్ గాని, ఏదైనా డిసీజ్ ఆహ్, క్యాన్సరస్ కండిషన్స్ కానీ, ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ కానీ ఐడెంటిఫై చేసి ఫైండ్ చేయడానికి ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ ఉంది. ఇన్ని డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయి. యెస్. సో, మేము చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి. యెస్. ఎలా పడితే అలా. డెఫినైట్‌లీ. ఒక హ్మ్. నమ్మకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలండి. హ్మ్. అంటే మీరన్నట్టు ఇలా ఇండస్ట్రీ ఇలా బ్యాడ్ అయింది అని అంటున్నారు కాబట్టి నేను హ్మ్. చెప్తున్నాను. మీరు ఒక మనిషిని, ఒక హ్మ్. డాక్టర్‌ని ట్రస్ట్ చేసి వాళ్ళ దగ్గరికే వెళ్తే వాళ్ళు మీకు బెస్ట్ ట్రీట్మెంట్ డెలివర్ చేస్తారు. అంటే నేననడమనే గాదు మ్యామ్. జనరల్‌గా గూడా ఫేస్ చేస్తూ ఉంటారు. చాలా యెస్. కాస్ట్ తీసుకుంటున్నారు ఇట్లాంటిదనేది. అంటే తెలియక మేబీ వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. అట్లా అయ్యుండొచ్చు. లేదా వేరే అంటే మీ ఓన్లీ ఈ డాక్టరనే గాదు. జనరల్‌గా బయట ఒక గూడా. పెద్ద హ్మ్. హాస్పిటల్‌కి వెళ్ళినా గానీ, అక్కడ టెస్టులు రాస్తే గూడా అక్కడెళ్తే మనకి చాలా ఎక్కువ కాస్ట్ అయిందనేది ఉంది. అవును. సో సో, అది దాంట్లో హ్మ్. కూడా అండి ప ప్రాబ్లమ్ ఒకటి ట్రీట్మెంట్స్ 3, 4 ఉంటాయి. హ్మ్. ఓకే. 10,000లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. 25,000స్‌లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. 1,00,000లో ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు మీకు ఏ ట్రీట్మెంట్ సూటబులో
డిసైడ్ చేసుకోవాల్సిన వాళ్ళు మీరు. మీకు ఇది బెస్ట్ అని మేము చెప్తాము. బట్ మీరు ఎఫర్ట్ చేయలేని ట్రీట్మెంట్ మీరు తీసుకోకూడదు. పేషెంట్ మీరంటే మీరు కాదు, పేషెంట్ ఎవరైనా కూడా మనకి ట్రీట్మెంట్ అవ్వడం ఇంపార్టెంట్, మన హెల్త్ ఇంపార్టెంట్ అని అనుకున్నప్పుడు కొంతమంది నాకు బెస్ట్ ట్రీట్మెంటే కావాలి అని వెళ్తారు. మామూలుగా మనం ఇదంతా చేసుకునేది, చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని డబ్బులు సంపాదించుకునేది మన కోసమే కదండి, మన ఆరోగ్యం కోసం మన కన్నా కాదు. ఆరోగ్యం కోసమే, మన టీస్ కోసమే, మన ఫుడ్ కోసమే, అది ఎంజాయ్ ఆ చేయడం ప్రాసెస్ కోసమే. అంతా ఎక్కడో మిస్ అయిపోయి ఇంకేవేవో చేస్తున్నారు మనుషులు. అవును. షో ఆఫ్ అని, అదని, ఇదని. బట్ మనం బేసిక్ గా ఈ బాటా సిస్టమ్ నుంచి మనం ఇప్పుడు ఎంత చేసేది కడుపు నిండా కొంచెం తిని మన పని మనం చేసుకుని కొంచెం కంఫర్టబుల్ గా ఉండటానికి. బట్ ఇప్పుడు దాంతో సంతోషంగా ఎవరు లేరు. ఎస్ సార్. మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఈ అసలు మా పళ్ళ గురించి ఉమ్, ఎక్కువ పట్టించుకోరు, ఉమ్, అసలే పట్టించుకోరు. ఉమ్, మీ డాక్టర్స్ చెప్తారేంటంటే ఒక 6 మంత్స్‌కి ఒకసారైనా రండి, లేదా 1 ఇయర్‌కి ఒకసారైనా గుర్తుపెట్టుకొని రండి. ప్రాబ్లమ్ ఉన్నా లేకపోయినా వచ్చేది మేము గుర్తిస్తాము. అంటే పంటి డాక్టర్ దగ్గరికి అసలు వెళ్ళనే వెళ్ళరు. ఏదో పుచ్చిపోయింది, బాగా ఎక్కువైపోయింది అన్నప్పుడు మాత్రమే వెళ్తారు. ఇప్పుడు చాలా అవేర్‌నెస్ వచ్చింది. మీలాంటి డాక్టర్స్ బయటకొచ్చి చెప్పడము, సో మీరు ఇలా జాగ్రత్తలు తీసుకోండి, క్యావిటీ ఉంటే రండి అట్లాగా. సో పళ్ళ క్లీనింగ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంటే. పళ్ళ క్లీనింగ్ కోసమే డాక్టర్ దగ్గరికెళ్ళొచ్చా? ఎస్, ఆ! డెఫినెట్లీ. హ్మ్. మీరు చెకప్ కోసమే వచ్చి హ్మ్. కూడా క్లీనింగ్ చేపించుకోవచ్చు. హ్మ్. పళ్ళ క్లీనింగ్ కోసమే కూడా డాక్టర్ దగ్గరికి రావచ్చు. ఓకే. అప్పుడు మేము ఓన్లీ క్లీనింగే చేసి పంపియం కదా, తరో ఓరల్ ఎగ్జామినేషన్ చేస్తాము. హ్మ్. అమ్మ మీకు ఇక్కడ క్యావిటీ వస్తుంది హ్మ్. చూసుకోండి అని హ్మ్. చెప్తాము ఒకసారి. ఈ అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాయి, కొంచెం డీప్ కి వెళ్తే చేసేస్తాం ఫిల్లింగ్ కూడా. హ్మ్. పేషెంట్ కి ఇన్ఫార్మ్ చేసి అమ్మ మీకు ఇక్కడ క్యావిటీ వచ్చింది, ఫిల్ చేసుకోండి, లేదంటే డీప్ గా వెళ్తది అని చెప్తాము. హ్మ్. లేదు స్టార్టింగ్ స్టేజ్ డిస్కలరేషన్ వరకు ఉంది అంటే అమ్మ ఇక్కడ క్యావిటీ రాబోతుంది, కొంచెం బ్రషింగ్ చేసేటప్పుడు కొద్దిగా ఎక్కువ అక్కడ క్లీన్ గా పెట్టుకోండి అని చెప్తాము. హ్మ్. అలా దాని వల్ల అనవసరంగా క్యావిటీ ఫిల్లింగ్ అవన్నీ వెళ్ళకుండా హ్మ్. మీ మనీయే సేవ్ అవుతాయి. యెస్. తక్కువున్నప్పుడు. అవును, తక్కువ ఉన్నప్పుడు హ్మ్. మీరు ఎవ్రీ ఇయర్ వన్స్ వస్తే చిన్న చిన్న క్లీనింగ్ ఉంటాయి, చేసేస్తామండి. హ్మ్. ఆ క్లీనింగ్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు చేయించుకోకుండా అక్కడే గార అక్కడే పట్టి 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 ఆ చిగురంతా హ్మ్. జారిపోయి పళ్ళన్నీ లూజ్ అయ్యాక వస్తే హ్మ్. మేమేం చేయలేం. గార పట్టడం అంటే గ్రీన్‌గా ఉంటది కొంతమందికి గార కదా! యెల్లోగా ఉంటుంది, హ్మ్. యెల్లోయిష్ గా ఉంటుంది, వైట్ గా ఉంటుంది, హ్మ్. గ్రీన్ గా ఉంటుంది. హ్మ్. ఇవన్నీ గారే. చాలా మంది హ్మ్. యెల్లోయిష్ వైట్ గార కాదు అనుకుంటారు. హ్మ్. అది స్కేలింగ్ చేయటం వలన పన్ను హ్మ్. వెళ్ళిపోయింది అని అనుకుంటారు. హ్మ్. అది గారె. రకరకాల కలర్స్ ఉంటాయి. హ్మ్. అండ్ సబ్జింజబుల్ గా ఉన్నప్పుడు అంటే చిగురుకి కొంచెం కింద భాగంలో గార పట్టినప్పుడు అది యెల్లోగా బ్రౌనిష్ గా అలా గ్రీన్ గా బ్రౌనిష్ గా అలా ఉంటుంది. డాక్టర్ గారు, అంటే మీరనేదేందంటే ఏమైనా తిన్నప్పుడు, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, కూల్ డ్రింక్ తాగినప్పుడు పళ్ళు జివ్వంటున్నాయి అనేదాకా కన్నా ముందే ఎళ్ళండి. యెస్. మీరు చెప్పండి. మీ వీడియో అప్పుడు వైరల్ అయింది కదా! ఆ స్లాంగ్‌లో ఇప్పుడు దాని చెప్పండి. గురించి ఎందుకులెండి, దానికి దీనికి సంబంధం లేదు నా కదా. గుండెల్లో గోదారి అట్లా చెప్పండి. మీ పళ్ళు జివ్వుమన్నప్పుడు, మీరేదైనా తిన్నప్పుడు అట్లా చెప్పండి. ఒక 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 రీల్ లాగా చెప్పండి. ఎట్లా చెప్తారు? మీ పళ్ళు జివ్వుమంటున్నాయా? అయితే మీ డెంటిస్ట్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళండి. ఐస్ క్రీమ్ తిన్నప్పుడు జివ్వుమంటున్నాయి. ఓకే. ఆ! ఐస్ క్రీమ్ తిన్నప్పుడు, స్వీట్స్ తిన్నప్పుడు మీ పళ్ళేమన్నా జివ్వుమంటున్నాయా? అయితే మీకేదో ప్రాబ్లమ్ ఉంది. మీ డెంటిస్ట్ దగ్గరికి ఇప్పుడే వెళ్ళండి. ఓకే. థాంక్ యూ సో మచ్. యూర్ అప్పుడు వెల్కమ్. గుండెల్లో గోదారని మా గుండెల్లో నిలిచిపోయారు. అయ్య బాబోయ్! చాలా చిన్న అమ్మాయి గదా అప్పుడు మీరు? యాహ్! ఐ వాస్ వెరీ యంగ్ అండి. ఆ! ఇట్ వాస్ 10 ఇయర్ ఓల్డ్‌వి. 10 ఇయర్స్ అవును. ముందర ఆ! తీసింది. ఐ వాస్ వెరీ యంగ్. ఐ ఆ! ఫినిష్డ్ మై కాలేజ్. ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్పట్లోనే. హ్మ్. బట్ అది ఒక ఫన్నీ ఇన్సిడెంట్. ఒక ఫ్రెండ్ ఊరికే హ్మ్. అసలలా అవుతదని మేము అనుకోలేదండి. హ్మ్. ఫ్రెండ్స్ కూర్చొని సరదాగా చేసుకుంటున్నాము. హ్మ్. ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అది క్యాప్చర్ చేశారు. హ్మ్. ఓన్లీ ఫ్రెండ్స్ గ్రూప్‌లోనే ఉండింది ఒక 6 మంత్స్ వరకు. హ్మ్. సడెన్‌గా 6 మంత్స్ తర్వాత పీపుల్ స్టార్టెడ్ గెట్టింగ్ దట్ వీడియో. హ్మ్. అనుకోకుండా ఎలా వచ్చేసిందో తెలీదు. హ్మ్. కొంచెం రాండమ్ గ్రూప్స్‌లోకెళ్ళిపోయింది. హ్మ్. ఆ వాయిస్ అట్లుండడము, అది అది అసలు ఇట్ ఈస్ ఆ గాడ్. యాక్సెంట్ అట్లా అవును, రావడము. చాలా చాలా హ్మ్. చాలా వైరల్ అయింది. అమ్మో! ఇట్ వాస్ స్కేరీ బ్యాక్ దెన్. అంటే అప్పుడు ఇంత వైరల్ ఇవన్నీ లేవు. ఇంత సోషల్ మీడియా కూడా ఎంత లేదు. ఇన్‌స్టాగ్రామ్ ఎంత లేదు. హ్మ్.
సో రీల్స్ అనేవి లేవు అప్పుడు. హ్మ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2016. ఇట్ వాజ్ స్కేరీ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను నేను. ఎందుకు ఎందుకంటే స్కేరీ ఎక్స్‌పీరియన్స్? బావుంది వీఆర్ కదా! నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండి. అసలు హ్మ్. మాకు ఇప్పుడు ఇలా బయటకొచ్చి మాట్లాడుతున్నాం కానీ, హ్మ్. మేము కాలేజెస్‌లో ఉన్నప్పుడు ఎవరు ఇంటర్వ్యూలు ఇచ్చింది అవన్నీ కూడా అంత ఎక్కువగా లేదప్పుడు. హ్మ్. అంటే ఇంత యాక్సెసిబుల్ లేదు కదా! హ్మ్. ఇప్పుడు అంటే ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చాయి. అది యూట్యూబ్‌లో కూడా వైరల్ అయింది. హ్మ్. సో ఇప్పుడు చాలా ఉంది అది అన్నీ. ఇప్పటికి హ్మ్. ఉందండి. అవును. అవును. బట్ ఎందుకు అప్పుడు ఎందుకు చేయాలనిపించింది? నార్మల్‌గా క్యాజుయల్‌గా హ్మ్. సరదాగా ఫ్రెండ్స్ దగ్గర ఊరికే అలా చేశానండి హ్మ్. అంతే. ఇట్ వాస్ వెరీ అన్‌ప్లాన్డ్ అసలు. హ్మ్. మీరు చూస్తే కూడా వెనక ఎన్వైర్న్‌మెంట్ అంతా నా క్యాజుయల్‌గా అసలు ఇలా అవుతది అని అనుకుంటే రెడీ ఆ! అన్న అయి చేసుండేవాళ్ళమేమో. అవును. ఇంకా చెప్పండి, ఇంకా క్వెషన్ అడగండి అని ఆ ఆ! వీడియోలో ఉంటుంది. అంటే సో వి సా వీడియో ఆ! అండి. ఆ! అక్కడ ఒక ఆయన ఉంటారు కదా! వైవా హర్ష అని. హ్మ్. ఆయనదొక వీడియో అది హ్మ్. మిక్స్ చేసి ఉంది. సో హ్మ్. నేనలా అడుగుతాను నువ్వు చెప్పు అని నా ఫ్రెండ్ ఓహ్! అంది. ఆ! అది అడగడం మానేస్తుందన్నమాట. షీ ఆ! స్టాప్డ్ ఆస్కింగ్ మీ. షీ హ్మ్. వాస్ లాఫింగ్ ఎంత నవ్వుతుంది అంటే షీ కుడెంట్ ఈవెన్ ఆస్క్. హ్మ్. పైగా తన తెలుగు కూడా అంత ఉండదు. షీ వాస్ బ్రాట్ అప్ అబ్రాడ్ అన్నమాట హ్మ్. మొత్తము. సో తను తెలుగు కూడా అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడలేదు. హ్మ్. అందుకని తను ఆగిపోతుంది. సరే నేనే అడిగేస్తా, నేనే చెప్పేస్తానని నేనే అన్నీ చేసేసాను. యెస్. సో, అందరూ ఎక్కడెక్కడో బాగా తిరిగి పళ్ళ మీరంతా నా ట్రీట్‌మెంట్ 'గుండెల్లో చేసుకొని గోదారి' సినిమా పళ్ళ చూస్తారని పళ్ళ ట్రీట్‌మెంట్ పగలనక చేయించి రాత్రనక, ఆ! చెప్పండి ఒకసారి. పగలనక రాత్రనక ఇట్స్ నాట్ ఎ జోక్. ఆ! నేను కానీ, ఆది కానీ, మా క్రూ అంతా కూడా డైరెక్టర్ గారు కానీ, హ్మ్. "అమ్మా నువ్వు చేయగలవా? ఇంత పొద్దున్నే లెగిసి ఎళ్ళగలవా?" అని హ్మ్. విని విని వచ్చేసిందండి హ్మ్. నాకు. ఎళ్ళగలవా అంటే ఇన్‌స్పైర్ అంతే. అయ్యి యాహ్! ఆ! అదే ఏదో ఉంటుంది ఆ! అలాగే. ఇట్స్ మీ వెరీ ఓల్డ్ మీరెలా ఫ్యామిలీ. చెప్పారో తెలుసా? ఆకుపాకు, కరివేపాకు. ఆక్‌పాక్, కరేపాకు అన్నట్టు చెప్పానా? ఓకే. ఆక్ ఈస్ పాక్, పాక్ ఈస్ పాకిజాక్. ఆక్. ఆకుపాకు, ఆక్, కరివేపాకు. పాక్, కరేపాక్. యాహ్! దట్ ఈస్ ద డైలాగ్. అవును. యాహ్! ఇప్పుడేమంటామంటే మీరు కూడా పేషెంట్స్ ఎక్కడెక్కడో తిరిగి ట్రీట్‌మెంట్స్ కోసం వెళ్ళి అది సరవ్వక నా దగ్గరకొచ్చి, ఆ! నా దగ్గరికి అపాయింట్‌మెంటే దొరకట్లేదు వాళ్ళకి ఆ! అని. సో, వెరీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డాక్టర్ సంస్కృతి క్లినిక్ ఉంది. సో, వెళ్లి ఒకసారి కలవండి. సో, అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి. డెఫినైట్‌లీ. ఇవ్వాలి ఖచ్చితంగా ఈ వీడియో చూసి వచ్చిన డెఫినైట్‌లీ వాళ్ళకి. ఇస్తాను. మేడం ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే ఇన్స్యూరెన్స్ ఉండదు పళ్ళ యెస్. ట్రీట్‌మెంట్‌కి. అది యెస్. ఇబ్బందవుతుంది. అవును. సో, లేదంటే ఇంత ఆహ్, ఆలోచించాల్సిన అవును. పనుండదు. అవును. అసలు ఇన్స్యూరెన్స్ ఉంటే హ్మ్. ఇంత అవేర్‌నెస్ అంటే ఎవరైనా ఇప్పుడు అబ్రాడ్‌లో ఇన్స్యూరెన్స్ ఉంటుందండి. హ్మ్. మినిమల్ ఉన్నా, ఏదున్నా చక్కగా వెళ్తారు, చేయించుకుంటారు. హ్మ్. అసలు 6 మంత్స్ వన్స్ చెకప్ అయితే ఓకే. ట్రీట్మెంట్ చేయించుకున్నా, చేయించుకోకపోయినా హ్మ్. ట్రీట్మెంట్‌లో కూడా ఇన్స్యూరెన్స్ ఎంత కవర్ చేస్తది అని ఉంటది కదా! హ్మ్. అది చేయించుకున్నా, చేసుకోకపోయినా ఇండియా వచ్చి ఇంప్లాంట్స్ అలాంటి ప్రొసీజర్స్ చేయించుకున్నా కూడా హ్మ్. బట్ 6 మంత్స్ వన్స్ చెకప్ అయితే ఉంటుంది. హ్మ్. చిన్న క్యావిటీ వస్తే అక్కడికక్కడ ఫిల్లింగ్ చేయించుకుంటారు అయిపోతది. హ్మ్. ఏదో ఇంప్లాంట్ అలాంటి పెద్ద ప్రొసీజర్స్ అసలు రావు కూడా. హ్మ్. అంటే ఎప్పుడన్నా మిస్ అయిపోయి తీయించేసుకుంటే పన్ను అలాంటి వాటికి ఇక్కడికొస్తారు కానీ అవును. 6 మంత్స్ వన్స్ పిల్లలు కంపల్సరీ బ్రేసెస్ ఏయించుకుంటారండి హ్మ్. అబ్రాడ్‌లో. అవేర్‌నెస్ ఉంది. అవేర్‌నెస్ బాగా ఇక్కడ ఉంది. అవేర్‌నెస్ ఆ! ఇప్పుడు ఉన్నా కొంచెం ఈ అఫోర్డబిలిటీ అర్బన్ అనేది. ఆ! ఏరియాస్‌లో పిల్లలకి బానే హ్మ్. ఏపిస్తున్నారు. హ్మ్. బట్ ఒక ఇప్పుడు చదువుకునే పిల్లలకి. హ్మ్. బట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఒక 25 ఉన్న వాళ్ళకి కూడా అలైన్‌మెంట్ చాలా మందికి లేదండి. హ్మ్. యెస్. మ్యామ్ చాలా చక్కగా చెప్పారు. ఎత్తు పళ్ళనేది అదొక కాస్మెటిక్ ప్రాబ్లమ్ కానే కాదు. అదొక హెల్త్ ఇష్యూని క్రియేట్ చేస్తది. సో, హ్మ్. దాన్ని సరిజేసుకోవాల్సిందే. ఎందుకు అంటే చాలా చక్కగా చెప్పారు. క్యావిటీస్ మళ్ళీ ఒస్తాయి, చెప్తా. డ్రై అవుతది. యాహ్! యెస్. ఎత్తుపళ్ళు కాస్మెటిక్‌తో పాటు హ్మ్. ఫంక్షనాలిటీకి కూడా హ్మ్. ఎత్తుపళ్ళని సరిచేసుకోవాలండి. హ్మ్. ఎత్తుపళ్ళు ఉండటం వల్ల, డీప్ బైట్ ఉండటం వల్ల, ప్రాబ్లమ్స్ రాటం గానీ, హ్మ్. క్యావిటీస్ రాటం గానీ, ఆ పర్సన్‌లో మెంటల్లీ కాన్ఫిడెన్స్ లేకపోవటం కానీ, ఇవాళ రేపు కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. పళ్ళ వరుస ఎలా ఉంది? స్మైల్ ఎలా ఉంది? హ్మ్. అనేది ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఫస్ట్ నోటీస్ చేసేది మీ స్మైలే. హ్మ్. 70% పీపుల్ నోటీస్ యువర్ స్మైల్. హ్మ్. కొంతమంది మీ ఐస్ కూడా చూస్తారు. హ్మ్. సో, అందుకని కాన్ఫిడెన్స్ బాగా బూస్ట్ అవుతదండి. సరి చేసుకుంటే గనక. మన స్మైల్ బావున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ హ్మ్. మన ఫేస్‌లోనే, మన ఆరాలోనే తెలిసిపోతుంది. యెస్. సో, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఈ మన డెంటల్ పర్పస్‌కే కాదు. మన ఓవరాల్ వెల్ బీయింగ్‌కి కూడా చాలా అవసరం ఎత్తుపళ్ళని సరి చేసుకోవడం అనేది. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. మ్యామ్ ఇంకొకటి ఫైనల్ క్వెషను. హ్మ్. ఇప్పుడు పళ్ళసలు హెల్తీగా ఉన్నాయంటే హెల్తీ పన్ను ఏ కలర్‌లో ఉంటది?
ఎంత షైన్ అవుతూ ఉంటది? షైనా? ఆ! పన్ను షైనింగ్ అనేది మన సలైవా పంటి మీద లేయర్ ఫార్మ్ అయ్యి షైన్ అవుతది తప్ప, హ్మ్. పళ్ళు నేచురల్‌గా మనం చూస్తే షైనీగా ఏమి ఉండవు. ఎనామెల్ ఉంటుంది. ఇలా లేయర్స్ ఇలా ఉంటాయి. కానీ హ్మ్. మన సలైవా దాన్ని కోట్ చేసి మనకలా షైనీగా కనిపిస్తాయి. హ్మ్. హ్మ్. కలరు? కలర్ కూడా హ్మ్. ఇప్పుడు కొంతమందికి పంటికి 3 లేయర్స్ ఉంటాయండి. హ్మ్. లోపల నరం ఉంటుంది. పైన డెంటిన్ ఉంటుంది. హ్మ్. డెంటిన్ అని ఒక హ్మ్. లేయర్ ఉంటుంది. హ్మ్. అదే సెన్సిటివిటీని క్యారీ చేసే లేయర్ అనుకోండి. పైన ఎనామిల్ ఉంటుంది. ఎనామిల్ అనేది ట్రాన్స్‌లూసెంట్‌గా ఉంటుంది. హ్మ్. ఓకే. వైటిష్ ట్రాన్స్‌లూసెంట్‌గా ఉంటుంది. హ్మ్. డెంటిన్ అనేది కొంచెం క్రీమిష్ యెల్లోగా ఉంటుంది. హ్మ్. సో, మనకి ఎనామిల్ లేయర్ తక్కువుంటే పళ్ళు పచ్చగా కనిపిస్తుంటాయి. హ్మ్. అంటే లోపల క్రీమ్ బయటకి కనిపిస్తది కాబట్టి హ్మ్. కొంచెం యెల్లోయిష్ టీత్ ఉన్నట్టు కనిపిస్తాయి. ఎళ్ళాలి అప్పుడు. అదే దానికేం చేయలేమండి. ఆ! ఎనామిల్ మనమేం చేయలేం. ఎనామిల్ అనేది నేచురల్‌గా టూత్‌కే ఉండేది. హ్మ్. దానికి కాస్మెటిక్‌గా ఫిల్లింగ్స్ చేసుకోవచ్చు కానీ, హ్మ్. ఎనామిల్ మనమేం గ్రో చేసుకోలేం. ఓకే. అదే ఎనామిల్ ఎక్కువగా ఉందనుకోండి, హ్మ్. ఈ లోపలున్న డెంటిన్ ఎక్కువ కనపడకుండా ఆ పళ్ళు వైటిష్‌గా కనిపిస్తాయి. హ్మ్. సో, ఎనామిల్ డెంటిన్ రేషియో బట్టి పళ్ళ షేడ్ ఉంటుంది. హ్మ్. మీ హ్యాబిట్స్‌ని బట్టి కాదు. ఓకే. హ్యాబిట్స్‌ని బట్టి ఫార్మ్ అయ్యేది గార. హ్మ్. ఎనామిల్, డెంటిన్ ఉండదానికి షేడ్ ఒకటే డిసైడ్ అవుతాం. మీరు అన్‌హ్యాపీ విత్ యూర్ షేడ్ అయితే మీరు షేడ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఎస్థెటిక్ ప్రొసీజర్స్. హ్మ్. ఇప్పుడు ఎవరైనా స్మోక్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి ఇది గార పట్టింది అన్నప్పుడు హ్మ్. అది ట్రీట్మెంట్ ఉంటుంది. స్మోక్ చేస్తే స్టెయిన్స్ ఫార్మ్ అవుతాయండి. గార స్టెయిన్స్ ఫార్మ్ హ్మ్. గార కూడా ఉంటది. హ్మ్. హ్యాబిట్స్‌ని బట్టి స్టెయిన్స్ అయితే బాగా ఫార్మ్ అవుతాయి. స్మోకింగ్ వల్ల, హ్మ్. వేప్ వల్ల, హుక్కా వల్ల స్టెయిన్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. హ్మ్. వాటిని కంపల్సరీ క్లీన్ చేపించుకుంటూ ఉండాలి. ఓకే. అంటే జనరల్‌గా ఎట్లా ఉంటదంటే ఎక్కడైనా ఒక యాక్సిడెంట్‌లో పళ్ళు పోయినా, హ్మ్. లేదా ఇప్పుడు ఏదైనా డయాబెటిక్స్ ఉంటారు. వాళ్ళలో గూడా పళ్ళు తొందరగా ఇన్ఫెక్ట్ మిస్సింగ్ అవ్వడము, టూత్ పన్ను ఏదో ఈ కారణంగా విరిగిపోవడం. తీపిచ్చుకోవడమో, విరిగిపోవటమో, ఊడిపోవటమో హ్మ్. గురించి అడుగుతున్నారు. హ్మ్. హ్మ్. ఆ ఫ్రంట్ టీత్ ఎళ్ళిపోయినప్పుడు హ్మ్. ఆహ్, అంటే వెళ్లి ఫిక్స్‌డ్ టీత్స్ పెట్టించుకోవాలా? ఈ మధ్య ఇట్లా పెట్టుకునే టీత్స్ వస్తున్నాయి గదా! అయి పెట్టుకోవచ్చా? అవస్సలు పెట్టుకోకూడదండి. అవి హ్మ్. పాత కాలంలో చేసే ట్రీట్‌మెంట్ అది. దాన్ని హ్మ్. రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాము. హ్మ్. ఒకటి పళ్ళ సెట్ ఉంటుంది కదా! పళ్ళ సెట్ ఐడియా ఉందా? ఆ! అన్ని పళ్ళు పెద్దవాళ్ళు హ్మ్. పెట్టుకునేవాళ్ళు. అది పళ్ళ సెట్ అన్ని పళ్ళు కవర్ చేసేదాన్ని కంప్లీట్ డెంచర్ అంటాము. హ్మ్. ఒకటి లేదా 1 ప్లస్ ఎనీ నంబర్ ఆఫ్ టీత్ కవర్ చేసేది రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటాం. హ్మ్. తీసి పెట్టుకునే డెంచర్. హ్మ్. అది ఫ్రంట్ టీత్ వరకు అంటున్నారా? వెనక టీత్ అంటున్నారా? ఫ్రంట్ టీత్ అయితే ఒక ప్రొసీజర్ చేసుకొని టెంపరరీగా అయితే పెట్టుకోవచ్చండి. ఎన్ని మిస్డ్ టీత్. వెనకాల అయితే అసలు పెట్టుకోకూడదు. దట్ ఈస్ నాట్ ఎ పర్మనెంట్ ఆప్షన్. హ్మ్. ఓకే. ఎందుకంటే అది పెట్టుకోవడం వల్ల దానికొక హుక్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ హ్మ్. హుక్ పక్క పంటిని అటాచ్ చేసుంటుంది. ఓకే. హ్మ్. దానివల్ల పక్క పన్ను బరువంతా పక్క పన్ను మీద పడి అది గమ్ నుంచి అంతా లూజ్ అయిపోతది ఫస్ట్ హ్మ్. థింగ్. పక్క పన్ను మీద లోడ్ పడతదండి. హ్మ్. అందుకని అది వదులుగా అయిపోతుంది. అది ట్రీట్మెంట్ గాదైతే. అది ఇదివరకు రోజుల్లో ఒక 50 ఇయర్స్ బ్యాక్ చేసే ట్రీట్మెంట్ అది. అప్పుడు హుహు. ఇంత అడ్వాన్స్‌డ్ లేదు కాబట్టి చేసేవాళ్ళు. హ్మ్. కానీ ఇవాళ ఇంత అడ్వాన్స్‌డ్ ట్రీట్మెంట్స్ ఉండి అది చేసుకోవడం వేస్ట్. హ్మ్. బట్ దట్ ఈస్ ఎ వెరీ ఎకనామిక్ వే. హ్మ్. ఇప్పుడు వెరీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఎవరన్నా ఉండి ఇబ్బంది పడుతున్నారు అంటే డెఫినిట్‌గా ఇది చేసుకోవచ్చు. కానీ హ్మ్. నార్మల్‌గా వెన్ యూ ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ బెటర్ నాట్ గెట్ ఇట్ డన్. హ్మ్. దానివల్ల నష్టాలే ఎక్కువున్నాయి లాభాల కన్నా. హ్మ్. అది పెట్టుకొని ఫుడ్ తినటం వల్ల హ్మ్. ఎముక అనేది బాగా ఎక్కువగా అరిగిపోతది కూడా. హ్మ్. మ్యామ్ ఇప్పుడు డయాబెటిస్ ఉన్నవాళ్ళుంటారు. వాళ్ళకి అవును. షుగర్ లెవెల్స్ కంట్రోల్ జేసి, మీరు స్క్రూలు పెట్టి పళ్ళు పెట్టాలంటే చాలా టైం పడతది గదా! అవునండి. స్క్రూలు పెట్టకుండా ఫిక్స్‌డ్ డెంచర్ కూడా ఉంటుందండి. ఫిక్స్‌డ్ పార్షియల్ డెంచర్ అంటాం. ఓహ్! ఫిక్స్‌డ్ అంటే ఎఫ్‌పీడీ అంటే బ్రిడ్జ్ అంటాం కదా! ఆ! నార్మల్ లాంగ్వేజ్‌లో. ఆ! ఆ పంటిని అరగతీసి దాని సపోర్ట్ మీద బ్రిడ్జ్ పెడతామండి. ఆ! ఆహా! ఉందా? ఇంప్లాంట్స్ లేకుండా ఆ ఫిక్స్‌డ్ పార్షియల్ డెంచర్ ఎప్పటినుంచో ఉన్నాయండి ఇవైతే. హుహు. మనకి అవేర్‌నెస్ లేక, మనకు తెలీక కానీ చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఒక ప్రాబ్లమ్‌కి 3 రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. బ్రేసెస్ చూడండి మెటల్ ఏసుకోవచ్చు, సెరామిక్ ఏసుకోవచ్చు, హ్మ్. అలైనర్స్ ఏసుకోవచ్చు. ఆ! స్మైల్ డిజైనింగ్ చూడండి వినీర్స్‌కెళ్ళొచ్చు, క్రౌన్స్‌కెళ్ళొచ్చు. అదే పన్ను ఊడిపోతే రిమూవబుల్‌ది పెట్టుకోవచ్చు, ఫిక్స్‌డ్‌ది పెట్టుకోవచ్చు, ఇంప్లాంట్‌ది పెట్టుకోవచ్చు. హ్మ్. మనకి మీకేది సూటబుల్లో మీ డాక్టర్ చెప్తారు ఫస్ట్ థింగ్. హ్మ్. సెకండ్ థింగ్ మీరు ఇంకా అడ్వాన్స్‌డ్‌ది కావాలనుకుంటే కూడా చేయించుకోవచ్చు. ఆ! ఓకే. ఇప్పుడు బ్రిడ్జెస్ అంటే పన్ను తీయాల్సిన అది స్క్రూలు పెట్టాల్సిన పని లేదా? బ్రిడ్జెస్ అంటే ఇప్పుడు స్క్రూ పెట్టక్కర్లేదండి. స్క్రూ పెట్టే ట్రీట్మెంట్‌ని ఇంప్లాంట్ అంటాము. హ్మ్. బ్రిడ్జ్ అంటే ఈ ఉన్న పంటిని షేప్ చేసుకొని హ్మ్. ది ముందర పన్ను, వెనక పన్ను.
ఓకే. ఇలా 2 పళ్ళని షేప్ చేసుకొని మూడిటికి కలిపి బ్రిడ్జ్ పెడతాము. ఇక్కడ ఒక పన్ను పోయింది మ్యామ్. హ్మ్. ఫ్రంట్‌దే పోయింది. హ్మ్. ఈ 2 బానే ఉన్నాయి. వాటిని కూడా షేప్ చేసి వాటి సపోర్ట్ తీసుకొని పెడతాం. ఇక్కడ పెడతారు. అవును. అది పర్మనెంట్ ఉంటది. పర్మనెంట్‌గా ఉంటుంది. బావుంటుంది. హ్మ్. నేచురల్‌గా ఉంటుంది. హ్మ్. ఎస్థెటిక్‌గా చేసుకోవచ్చు. అందంగా చేసుకోవచ్చు. మీ స్మైల్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ నేచురల్ టూత్ కన్నా బాగా చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ లెవెల్స్ మ్యాటర్ అవ్వవా మ్యాటర్ అప్పుడు? అవ్వవు. ఎందుకంటే వి ఆర్ నాట్ గోయింగ్ ఇంటూ సాఫ్ట్ టిష్యూ. ఓహ్! పన్ను మీదే చేస్తున్నాం కదా! హార్డ్ హ్మ్. టిష్యూ మీద చేస్తున్నాం కదా! ఇట్ డజంట్ మ్యాటర్. హ్మ్. వెరీ అడ్వాన్స్. యెస్. వెరీ తెలీదు నాకు ఇప్పటి అడ్వాన్స్డ్. వరకు ఇది. యెస్. వాళ్ళకి ఏదైనా ఒక స్క్రూ పెట్టాలి అలాంటివి అన్నప్పుడు వూండ్ వస్తది. హీల్ అవ్వదు. అదేనండి. స్క్రూ హీల్ అవ్వాలి. హ్మ్. టైం పడతది. ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. హ్మ్. షుగర్ ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ ఉంటాయి అని హ్మ్. అనుకున్నప్పుడు మనం హ్మ్. ఈ ఫిక్స్డ్ డెంచర్ చేసుకుంటాం. ఫిక్స్డ్ హ్మ్. పార్షియల్ ఇక్కడ కూడా డెంచర్. చేసుకోవచ్చా అది? ఎక్కడైనా చేసుకోవచ్చు. లాస్ట్ పన్ను లేకపోతే గనక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లాస్ట్ పన్ను ఉంటే లాస్ట్ పన్ను నుంచి బిఫోర్ పన్నుకి చక్కగా బ్రిడ్జ్ చేసుకోవచ్చు. హ్మ్. కానీ ఇందులో కూడా మనం ప్రాపర్ ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. హ్మ్. అంటే మల్టిపుల్ టీత్ లేనప్పుడు ఇక్కడ ఒక పన్ను వెనకాల ఒక్క పన్ను మీద ఇస్తే లాంగ్ స్పాన్ బ్రిడ్జ్, హ్మ్. తక్కువ టీత్ మీద ఇస్తే గనక అవి ఎక్కువ కాలం రాకపోవచ్చు, హ్మ్. మన్నకపోవచ్చు. హ్మ్. అక్కడ ప్రాపర్ ట్రీట్మెంట్ డెసిషన్ తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. యెస్. చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఏదైనా గాని మాకు కావాలి అని అనగూడదు మీ దగ్గరకొచ్చి. యెస్. మీరు మీరు డిసైడ్ మీ చేయాలి. ప్రాబ్లమ్ చెప్పాలి. హ్మ్. మేము చూసి మీకు ఇవి చెయ్యొచ్చండి. హ్మ్. మీకు ఏది చేయమంటారు అని మేము మీకు చెప్తాము. హ్మ్. మీరు ఆహ్, మీకు ఏది కంఫర్ట్ ఫీల్ అవుతారో మీరే చెప్పాలి. మీకు హ్మ్. ఇది సూటబుల్ అని మేము సజెస్ట్ చేస్తాం. హ్మ్. యాస్ ఎ డాక్టర్ మేము సజెస్ట్ చేయాలి కూడా. మీకు హ్మ్. ఇది బావుంటుందండి దీనికన్నా అని అంటే హ్మ్. దాన్ని బట్టి పేషెంట్స్ ప్రొసీడ్ అవుతారండి. హ్మ్. ఇట్స్ ఆల్ అబౌట్ ట్రస్ట్ అండి. యూ షుడ్ ట్రస్ట్ యువర్ డెంటిస్ట్ హ్మ్. అంతే. యెస్. ఒక డెంటిస్ట్‌నే కలవాలి ఎప్పుడైనా గాని. యెస్. మల్టిపుల్ ఆప్షన్స్ కోసం ఆ! వెళ్ళకూడదు. స్ట్రీట్ షాపింగ్ హ్మ్. అవన్నీ చేసుకోకూడదు. యెస్. ఏమంటారు? ఆ! విండో షాపింగ్. విండో ఆ! షాపింగ్ అవన్నీ చేసుకోకూడదు. ఆ! వేరే ఒపీనియన్ కోసం వెళ్తే వేరేలా ఉంటుంది. ఎళ్ళొచ్చు. హ్మ్. వెన్ యూ డోంట్ ట్రస్ట్ యూ గో. హ్మ్. సో, గో మ్యామ్ బై ఇట్లా ట్రస్ట్. ఈ బ్రిడ్జెస్ పెట్టినప్పుడు మీరు మత్తు ఇవ్వాల్సిన పని గూడా ఉండదా? మత్తు అంటే డిపెండ్స్ అపాన్ పక్క టీత్ అండి. హ్మ్. మన పక్క టీత్ ఒకవేళ ఇవి రూట్ కెనాల్ చేసిన టీత్ అయితే మత్తు ఇంజెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. హ్మ్. అదే రూట్ కెనాల్ చెయ్యందయితే మనము ఒక లేయర్, 2 లేయర్స్ తీస్తాం కాబట్టి కొంచెం సెన్సిటివిటీ, హ్మ్. ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. హ్మ్. అందుకని కొంచెం రెడ్యూస్ చేసి అనస్థీషియా ఇచ్చేసి మైల్డ్ అనస్థీషియా ఎక్కువ సేపు కూడా ఉండదు. మనం హ్మ్. చేసినంత సేపు 1 అవర్ ఉంటుందంతే. హ్మ్. అనస్థీషియా ఇచ్చి పంటిని అరగతీసి హ్మ్. అచ్చులు తీసుకొని క్యాప్స్ తయారు చేసేస్తాం. హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఈవినింగ్‌కి టెంపరరీ ఇవ్వచ్చు. పర్మనెంట్ కూడా ఇచ్చుకోవచ్చు. కానీ ఇంకా డిజైన్ చేసి రావాలి అంటే టైం పడతది. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌గా మనకి ఒక 1 అవర్‌లో టెంపరరీ క్యాప్స్ కూడా పెట్టేస్తాం. ఎలా ఆడ్‌గా బయటికెళ్ళాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. అది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి యెస్. యంగ్‌స్టర్స్ ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు యెస్. గూడా ఇమ్మీడియేట్‌గా టెంపరరీస్ ఇస్తాము. హ్మ్. 1, 2 డేస్‌లో పర్మనెంట్ కూడా సిమెంట్ 1, చేసేస్తాం. 2 డేస్. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. మరిన్ని టాపిక్స్ చేద్దాము. సో, ష్యూర్ అండి. ఆహ్, అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నమాట. జనరల్‌గా గూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనేది అవును. ఎవరికైనా ఉంటుంది. ఉంటుంది. సో, అసలు ఈ పళ్ళ గురించి అయితే మీకు రకరకాల చాలా ఇన్ఫర్మేషన్ ఆ! వచ్చేసింది. ఆ! ఇప్పుడు మీరు ఎక్కడ ట్రీట్మెంట్ ప్లాన్ ఇచ్చేస్తారో ఇప్పుడు. డాక్టర్ చదువుకోవాలిగా డాక్టర్ గారు. అవును. బట్ స్టిల్ మీకు బానే ఇన్ఫర్మేషన్ వచ్చింది. అండ్ మీకు ఆ ఇంట్రెస్ట్ కూడా ఉంది తెలుసుకోవాలి అని. మంచి డాక్టర్ మీరు. సో, థాంక్ యూ. ఇబ్బంది పడుతున్నారు ఎవరైనా ఒపీనియన్ అయినా కావాలి అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. థాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.